అలా నేను చేసినాం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి డేటా మిస్ అయిపోయింది. 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి డేటా రావట్లేదు. 2023 నుంచి 2024 వరకు ఉన్నటువంటి డేటా మాత్రమే వస్తూ ఉంది. అంతకుముందు ఏం జరిగింది అనేది రావట్లేదు. కేవలం 2023 నుంచి మాత్రమే వస్తుంది. ఎందుకనంటే ప్రొవైడర్స్ మ్యాక్సిమం 2 years డేటాని సేవ్ చేసుకొని పెట్టుకుని ఉంటారు. ఈ 2 years లోపల ఉండేటువంటి డేటానే వాళ్ళు రీట్రీట్ చేసి ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి డేటా లిక్కర్ పాలసీకి సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చేశారు. ఆ రోజు నుంచే ఈ దందా మొదలైంది. ఇప్పుడు 2023 నుంచి జరిగినటువంటి దందానే 3,500 కోట్లు. మరి 2019 నుంచి జరిగినటువంటి దందాలకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కనుక బయటికి తీస్తే ఇది ఎన్ని వేల కోట్లు అనేది బయటకు వస్తుంది. స్పష్టంగా అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఏం చెప్పారు? దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇంత కుంభకోణం జరిగినటువంటి అంశం మరొకటి ఉండదు, ఇదే అత్యంత పెద్ద కుంభకోణం అని చెప్పారు. కానీ ఇప్పుడు చాలామంది ఉంటున్నారు 3,500 కోట్లే కదా బయటపడింది, మొన్నటి వరకు 1,00,000 కోట్లని 30,000 కోట్లని 40,000 కోట్లు అని చెప్పి అన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో నేను అసలు ఎందుకు ఇంత తేడా వచ్చిందని చెప్పి నేను తెలిసినటువంటి వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఇది కేవలం 2023 నుంచి బయటకు వచ్చినటువంటి డేటా మాత్రమే, అంతకు ముందు ఉన్నటువంటి డేటా బయటికి రావట్లేదు. ఆ డేటా బయటకు వస్తే అసలు భోగవతం బయటపడుతుందని అంటున్నారు. అంటే అది 30,000 కోట్ల 40,000 కోట్ల అసలు 1,00,000 కోట్లు ఉందా అనేది కూడా బయటపడట్లే. ఇప్పుడు 2019 నుంచి డేటా ఇవ్వట్లేదు ప్రొవైడర్స్. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటిది ఆప్షన్ ఏంటి? 2 years మాత్రమే సేవ్ చేసుకుంటారు యాజ్ పర్ ది యాక్ట్. ఈ 2 yearsకి సంబంధించినటువంటి డేటా మాత్రమే ఇస్తారు. ఎవరెవరు ఎక్కడ కలుసుకున్నారు, ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా డేటా, అటు వాట్సాప్ డేటా కానీ లేదంటే ఫోన్కు సంబంధించిన డేటా కానీ ఏదైనా సరే 2 years మ్యాక్సిమం ఇవ్వగలరు. ఎంతవరకు అయితే ఇవ్వగలరో అంతవరకు మాత్రం ఇచ్చారు. పైగా అసలు 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన డబ్బుకు సంబంధించినటువంటి ఫెడ్లర్స్ని ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఉన్నటువంటి ఫోన్లను తీసేసుకొని వాటి డేటాని డిలీట్ చేసేసారు. డిలీట్ చేసి దాన్ని దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ ఫోన్లకి ఎంత ఖరీదు ఉంటుందో అంత డబుల్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి పంపించేసాడు ఫెడ్లర్స్ని. ఈ డేటా ఉండదు, ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వేసినప్పటికీ అనుకున్నారు. కానీ దాన్ని రీట్రీట్ చేశారు. రీట్రీట్ చేయడంతో ప్రొవైడర్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ 3,500 కోట్లు సుమారుగా ఉన్నటువంటి ఈ కుంభకోణాన్ని బయటికి తీసుకురాగలిగారు. అసలు ఎవరెవరు ఎంత తీసుకెళ్లారు ఏంటి అనేది. ఇప్పుడు మిగిలినటువంటి 4 సంవత్సరాల సంగతి ఏంటి? లాస్ట్ 1 year మాత్రమే తీశారు. మిగతా 4 సంవత్సరాల పరిస్థితి ఏంటి అనేది మీరు లెక్కేసుకోవచ్చు. సుమారుగా ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు ఈ 8 నెలల కాలానికి. మిగతా లెక్కేసుకుంటే సంవత్సరానికి 5,000 కోట్లు 10,000 కోట్లు లెక్కేసుకున్నా కానీ దాదాపు 30,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఉండే అవకాశం ఉంది. కానీ దాన్ని క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసి తీయాలంటే ఆధారాలు కావాలి. ఒకవేళ వాంగ్మూలంలో ఎవరైనా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి సపోర్ట్ డాక్యుమెంట్ కోర్టు అడుగుతుంది. ఆ సపోర్ట్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది? ప్రొవైడర్స్లో ఉంటుంది. ఆ ప్రొవైడర్స్లో 2 years బ్యాక్ వరకే ఉంటుంది. 2 years తర్వాత అంతకు ముందుది ఉండే ఛాన్సే లేదు. కానీ ఎంత ఇన్డెప్త్గా వెళ్ళి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ చేశారని అంటే మిథున్ రెడ్డి అసలు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ కలిశారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు అనేది చాలా క్లియర్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎలా ఐడెంటిఫై చేశారని అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే తెలుగులో అక్షాంశాలు రేఖాంశాలు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ ప్లేస్లో కలుసుకున్నారు, మిథున్ రెడ్డి ఎవరెవరిని కలిశారు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసినటువంటి డేటాని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు నమ్మింది. అప్పుడు ఇతన్ని రిమాండ్కి పంపించింది. రిమాండ్కి పంపించి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఎవరు? మిథున్ రెడ్డి. కస్టడీ పిటిషన్ ఇంకా కస్టడీ పిటిషన్ వేస్తారు, కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి డేటాని
పోలీసులు ఏం తీసుకున్నారు అని అంటే ఇది డేటా. ఏం డేటా అది? ఇది లొకేషన్స్. మిథున్ రెడ్డి A4గా ఉన్నాడు ఈ కేసులో. ఈ మిథున్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ఆయన ఫోన్ నెంబర్ని తీసుకొని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఈ రెండింటిని అక్షాంశాలు రేఖాంశాలను బేస్ చేసుకొని ఎక్కడ కలుసుకున్నాడు ఇతను, ఎవరిని కలుసుకున్నాడు అనే దాని మీద వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ చూడండి, వన్ వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్లో కలుసుకున్నారు. హైదరాబాద్లో ఎప్పుడు కలుసుకున్నారు? 19 తారీఖు ఆగస్టు 2022లో కలుసుకున్నారు. అంటే 22 డేటా కూడా తీశారు. 2 years మ్యాక్సిమం వస్తుంది కాబట్టి 22 డేటా కూడా ప్రొవైడర్స్ ఇవ్వడం జరిగింది. 22కి ముందుది రాదు అనుకున్నా, వచ్చే అవకాశం లేదు. మ్యాక్సిమం 2 years డేటా మాత్రం వస్తుంది. సో అక్షాంశాలు రేఖాంశాలను బట్టి సేమ్ అక్షాంశాలు రేఖాంశాలు ఈ ఫోన్లో వన్ వెస్ట్లోనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కలిశాడు మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే బోనేటి చాణిక్య అలియాస్ చందు అలియాస్ చాను అండ్ ప్రకాష్ వీళ్ళు కలుసుకున్నారు. ఏ డేట్న? మే 21వ తారీఖు 2023 కలుసుకున్నారు వీళ్ళు. సో ఈ డేట్న లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి వన్ వెస్ట్ బిల్డింగ్లో వీళ్ళు ముగ్గురు కలుసుకున్నారు అనే దానికి నిదర్శనంగా అవి చూపిస్తున్నారు. కోర్టులో కూడా అవే. ఇక లొకేషన్, సెకండ్ టైం సిట్టింగ్ ఎక్కడ? సెకండ్ టైము ప్రోనే ప్రకాష్ అండ్ మిథున్ రెడ్డి ఎక్కడ కలుసుకున్నారు? తాడేపల్లి విజయవాడలో కలుసుకున్నారు వాళ్ళిద్దరూ. 23 జూన్ 10వ తారీఖున కలుసుకున్నారు. ఇక సిట్టింగ్ 3 ఎవరెవరితో సిట్టింగ్ 3 చేశాడు మిథున్ రెడ్డి? ఆసిఫ్, సైఫ్ అలాగే మిథున్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఈ ముగ్గురు కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారు? అపోలో లైఫ్ సైన్సెస్, ఇక్కడ అపోలో లైఫ్ సైన్స్ అపోలో హాస్పిటల్ దగ్గర కలుసుకున్నారు వీళ్ళు ముగ్గురు. అపోలో హాస్పిటల్ దగ్గర ఎప్పుడు? జూన్ 18వ తారీఖున. ఇక సిట్టింగ్ 4 ఎప్పుడు వేశారు? ఎవరెవరితో వేశారంటే వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి ఆ వెంకటేష్ నాయుడు తోటి సిట్టింగ్ వేశాడు. ఎక్కడ? జూబ్లీ హిల్స్లో 27వ తారీఖు 7వ నెల 2023. సో ఇది వాళ్ళ డేటా. అంటే 2 years ప్రొవైడర్స్ ఇస్తారు కాబట్టి 2 years డేటా అది. దాన్ని బట్టి వాళ్ళు సిట్టింగ్ 5 వెంకటేష్ నాయుడు తోటి, ఆయన F34 వెంకటేష్ నాయుడు తోటి పెద్దమ్మ గుడి దగ్గర కలుసుకున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాలను బేస్ చేసుకొని దీన్ని బయటికి తీశారు ఈ డేటాని. వెంకటేష్ నాయుడు మిథున్ రెడ్డి జూబ్లీ హిల్స్ దగ్గర కలుసుకున్నారు. సో దీంతో కోర్టు ఏం చేసింది? మిథున్ రెడ్డి ఈ నేరంలో ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారని చెప్పి కోర్టు ప్రాథమికంగా నమ్మింది. అందుకే ఆయన్ని రిమాండ్కి పంపించింది. సో ఈ డేటా తీయడానికి ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసు చాలా సైంటిఫిక్గా, చాలా సాంకేతికంగా వాళ్ళు ఆలోచించి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ డేటాని తీయగలిగారు. దీనికంటే ముందు డేటా తీయడం అనేది ఎవరి వల్ల కాదు. ప్రొవైడర్స్ కూడా ఆ డేటాని అరైజ్ చేస్తారు కాబట్టి 2019 నుంచి 2023 వరకు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. 2023 నుంచి 2024 వరకు జరిగింది మాత్రమే తెలుస్తుంది. మహా అయితే 2022 జూన్ ఆ ప్రాంతం వరకు ఇవ్వగలరు ప్రొవైడర్స్. అంతకు మించి డేటా ఇచ్చేటువంటి అవకాశమే లేదు. ఆ డేటా కూడా వస్తే మొత్తం స్కామ్ ఎంత అనేది తెలియ అవకాశం ఉంది. ఇప్పటి వరకు తేలినటువంటి స్కామ్ 3,500 కోట్లు. దాంట్లో A4గా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే ఆయన చెప్పేదంటే వాంగ్మూలం ప్రకారం నెక్స్ట్ లెవెల్కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మినిమం 2 years డేటా ఎస్కేప్ అయిపోయింది. ఈ 2 years డేటా ఎస్కేప్ కావడంతో పాటు ఇన్వెస్టిగేషన్ టీంలోనే కొంతమంది ఈ డేటాని రీట్రీట్ చేయకుండా ముందస్తుగానే సమాచారం ఇచ్చారు నిందితులకి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఆ కట్టప్పులు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ టీంలో ఉండే కట్టప్పులు మీకు కనుక తెలిసి ఉంటే మీరు ట్రోల్ చేయొచ్చు. అలాగే 2022కి ముందు డేటా లేదా 2022 మే జూన్ దాకా జూన్ తర్వాత వస్తుంది, అంతకు ముందు రాదు. సో ఆ డేటాని తెలుసుకోవడానికి, సేకరించడానికి సాంకేతికపరమైనటువంటి వెసులుబాటు ఉందా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. థ్యాంక్ యూ.